అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతూ ఉంది. ఎందుకంటే 17వ తేదీ నుంచి అసెంబ్లీ కౌన్సిల్ ప్రారంభమవుతూ ఉన్నాయి కాబట్టి ఇందులో ఖచ్చితంగా ప్రజల సమస్యలన్నీ కూడా మేము ప్రస్తావిస్తాము. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 25 నెలలు అయింది. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా, పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పెట్టిన ఒకే ఒక డిఎస్సి కూడా పూర్తిగా అవకతవకలు ఉండే పరిస్థితి కూడా మనం చూసాం. అన్ని ఆధారాలతో మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందు ప్రభుత్వం ముందు పెట్టినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సిబిఐ ఎంక్వైరీ మేము కోరుతూ ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. అంతేకాకుండా దీనికి ఇన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలని కూడా ముందు నుంచి కూడా మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఎటువంటి శ్రద్ధ వీళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ అంటే వీళ్ళు భయపడుతూ ఉన్నారు, వీళ్ళు తప్పు చేశారు కాబట్టి. నిజం చెప్పాలంటే స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు, ఈ డిఎస్సిలో జరిగిన అవకతవకలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. నిజంగా జీవోలు మార్చడం ఏంటి, అంతేకాకుండా పేకాట లాంటి గేమ్స్ ను కూడా, తాడాట ఇలాంటి గేమ్స్ ను కూడా పెట్టేయడం. వీళ్ళే అసోసియేషన్స్ ఫామ్ చేసి ఆ అసోసియేషన్స్ అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోన రవికుమార్ గారు అవ్వచ్చు, భరత్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఉండి వాళ్ళ సొంత వాళ్ళకేమో సర్టిఫికేట్లు ఇచ్చేయడం ఏంటి, తర్వాత జీవోలు మళ్ళీ మార్చేయడం ఏంటి, ఆడియో వీడియో విజువల్స్ కూడా బయటకు వచ్చాయి, బేరసారాలు జరిగాయని తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతూ ఉన్నారు? వీళ్ళు తప్పు చేశారనే విషయం బయటకు వస్తుంది అనే భయంతో వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి వెనకడుగు వేస్తూ ఉన్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ అభ్యర్థి నవీన్ విషయంలో కూడా తీసుకుంటే ఎస్సీఆర్టీలో పనిచేస్తున్న అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? వచ్చాక మళ్ళీ ఆ అబ్బాయిని పక్కన పెట్టారు, ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగిందనేది స్పష్టమైంది కాబట్టి. అంతేకాకుండా ఇన్ని అవకతవకలు జరిగినప్పుడు లోకేష్ గారు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 9,500 కోట్లు ఈ రోజు ఉండిపోయాయి. దానివల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవాలంటే వాళ్ళకి అవకాశాలు లేక, ఎందుకంటే ఫీజు కట్టాలంటే డబ్బులు కావాలి. తల్లిదండ్రులు ఈ రోజు ఆ ఫీజు కట్టడానికి అప్పులు చేసి కడుతూ ఉన్నారు, లేకపోతే కాలేజీలో సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. అలాగే ఇంటికి ఒక ఉద్యోగం లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 25 నెలలైంది. ఏ నిరుద్యోగికి ఇచ్చారు? ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రోజు 75,000 అప్పు పడింది, బాకీ పడింది ఈ ప్రభుత్వం. అలాగే తీసుకుంటే మహిళల సమస్యలు, లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు. ఈ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, వేధింపులు చేస్తూ ఉండే పరిస్థితి. ఏమైనా చర్యలు తీసుకుంటూ ఉన్నారా? ఆ దిశ చట్టాన్ని కూడా రద్దు చేసేస్తూ మొన్నే ప్రకటించడం జరిగింది. ఎంత దారుణం! అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి. అన్ని రకాలుగా వైఫల్యం చెందారు. ఉద్యోగులను కూడా గాలికి వదిలేశారు. వాళ్ళకి ఇస్తామన్న హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించబోతూ ఉన్నాము. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను.